గత ప్రభుత్వాన్ని, గత బీఆర్ఎస్ పాలనని, మా కాంగ్రెస్ పాలనని, ప్రజాపాలనని చూడండి అని చెప్పి మీరు క్యాంపెయిన్ ఓదరగొట్టిన తర్వాత నిజంగా కాంగ్రెస్ ప్రజాపాలన ఇస్తుందని చెప్పి ఓట్లు వేశారు. కానీ మీరు 6 గ్యారెంటీలు 50% గ్యారెంటీలు 20 మాసాలుగా చూడండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం స్పష్టం కనబడుతుంది. అది మహిళల విషయంలో కావచ్చు, యువకుల విషయంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, పోలీసు నిర్బంధం కావచ్చు, రాజకీయ నాయకులకు స్వేచ్ఛ కావచ్చు. ఇలా కవిత గారు బాజాప్తా ధర్నాలు చేయగలుగుతున్నారు, కేటీఆర్ హరీష్ రావు ధర్నాలు చేయగలుగుతున్నారు. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉండిందా? మేము ధర్నాలు చేయడానికి బయటకు వెళ్తే హౌస్ అరెస్టులు. అప్పుడు నిర్బంధం ఉండేది, ఇప్పుడు స్వేచ్ఛ తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఉంటుంది. ఉద్యోగాలు వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రభుత్వ పరంగా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? అసలు తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం కదా. నిధులు, నియామకాలు, నీళ్లు. నియామకాల విషయంలోకి వస్తే 10 ఏళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాలు 50 నుంచి 60 వేలు దాటలే. మేము 9 మాసాలు 50,000 ఇచ్చాం, 11 మాసాలు 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 35,000 ఉద్యోగాలు ఇస్తామని నేను పాదయాత్ర చెప్తాను. మా ముఖ్యమంత్రి కూడా రిక్వెస్ట్ చేశాను, ఇంకా 35,000 ఉద్యోగాలు ఈ 6 మాసాలు ఇవ్వాలని. మేజర్ తెలంగాణ అధికారం కోసం ఒక ఇంప్రెషన్, సంవత్సరాల కాలం అయిపోయింది మీ ప్రజాపాలన చూసి. ఒక ఇంప్రెషన్ ఏంటంటే అధికారంలోకి రావటం కోసం అప్పుడు ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారు, ఇష్టానుసారం ఆరోపణలు చేసేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బ్యాంకులకు వెళ్తే చెప్పులు ఎత్తిపోతారు అని చెప్పి బ్యాంకులు తాళాలు వేసేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని మీరు మభ్యబుచ్చే ప్రయత్నం, పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం. మేము వాగ్దానాలు ఇచ్చే రోజు కూడా లెక్కలేసాం. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో లెక్కలేంచి చేసాం. డెఫినెట్గా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనం ఇవ్వగలుగుతాము. రాబడి పెంచుకునే దాంట్లో కొంత వెసులుబాటు దొరకకుండా పోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏవి మేము దారబడిచారు, ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా మీరు చూస్తాం, రైతు భరోసా ఆపలేదు, రైతు బంధు, రైతు రుణమాఫీ ఆపలేదు, కోతలు, ఉద్యోగాలు అన్ని కోసేసి అన్ని 50% ప్లస్ కోసేసి రైతు రుణమాఫీ అన్నారు. 50% 40,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలకి తగ్గించి రుణమాఫీ చేశారు. రైతు భరోసా అన్నారు 15 నుంచి 12,000 చేశారు. 23,000 కోట్లు ఇవ్వగలిగినాము 40 ఏళ్ళలో. కేసీఆర్ అంటే ఒకటి బేరు చేసుకోవాలి. 10 ఏళ్ళలో కేసీఆర్ ఇచ్చింది ఎంత? 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ కాదని మీకు ఓటేసి, అది కాదని మీకు ఓటేసి మేము 28,000 కోట్లు మాత్రమే 10 ఏళ్ళు ఇచ్చారని నాకున్న సమాచారం. మేము 2 ఏళ్లలో 23,000 కోట్లు ఇవ్వగలిగినాం. అంటే ఇంకా 3 ఏళ్ళలో ఎంత ఇవ్వగలుగుతాం? అది టోటల్గా రుణమాఫీ చేయాలనేది మన ఉద్దేశం. ఫేస్ వర్క్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా మీరు అన్నట్టుగా 10,000 నుంచి 2,000 పెంచి సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం, ఇవ్వగలిగినాం. ఒక 15,000 అన్నారు, 12,000 ఇస్తున్నారు. 12,000 ఫైనల్గా రైతు కూలీలకు 12,000 అన్నారు, ఇంకా మొదలు పెట్టలేదు. రైతు కూలీలకు కూడా చోట్ల ఇస్తూ ఉన్నారు. భూమి ఉన్నోడికి కాకుండా ఎవరైతే సాగు చేసుకుంటా ఉన్నాడో వానికి ఇస్తూ ఉన్నాం. పట్టాదారికి, కౌలుదారికి తగాదాలు ఉన్నమాట వాస్తవం. బట్ ఎక్కడైతే ఇవ్వగలుగుతాం అక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఇదే కాదు, మెజారిటీ అంశాలు ఇప్పుడు గత పాలనతో ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇచ్చారు అంత పెద్ద స్టేట్ కి. మిగతా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? 10 ఏళ్లలో ఒక బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇలా 3,500 ఎప్పుడైనా ఇచ్చే ఒక నియోజకవర్గానికి ఎప్పుడైనా ఇచ్చే వాళ్ళని అడుగుతారు. సరే గతంలో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 10 నుంచి దిగిపోయారు. నియోజకవర్గానికి అన్ని ఇల్లు ఇస్తా ఉన్నామంటే మీరు ఒక గ్రామానికి వెళ్తే, నేను షాద్నగర్ గ్రామం నేను కూడా లాంచింగ్ ప్రోగ్రాం పోయాను. నిజం కూడా అట్లా నిరుపేదలు ఉంది 15 మంది, బట్ 35 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. అంటే కొద్ది అటు వాళ్ళు కూడా ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఒక చిన్న గ్రామంలో 35 ఇల్లు ఇవ్వడం, నేనే లబ్ధిదారుల సర్టిఫికేట్. అనర్హులు కూడా ఇస్తున్నారా? లే, అంటే అటు ఇటుకున్నా కొంత మొత్తం గైడ్లైన్స్ కాకుండా కొద్ది బీదవాడు కొద్ది అటు ఇటుకున్నా కూడా మనం అటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాడు బీదవాడు దాంట్లో వస్తాడు.